బీజేపీ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తే ఆ పార్టీ మనుగడ లేకుండా పోతుందనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణనను బీజేపీ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తోందని అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం కాంగ్రెస్ అధిష్టానం ఇష్టమని అంటున్న మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఉన్నారు. అని చెప్పండి, ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కులగణన ఎట్లా జరుగుతుందో చూస్తాము అని చెప్తున్నాడు. ఎట్లా చూస్తాం అంటే ఒక మతతత్వ పార్టీ, బ్రాహ్మణ ఆధిపత్యం ఉన్నటువంటి బీజేపీ పార్టీ తప్పకుండా బీసీలను ప్రోత్సహించాలని కానీ బీసీలకు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తే అది దానికి ఇష్టం లేదు. కాంగ్రెస్ పార్టీకి బీసీ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుంటా ఉన్నారు. ఎప్పుడు కూడా మతతత్వ పార్టీలో మెయిన్గా బీజేపీ లాంటి పార్టీలో పైనుండి కింది వరకు అందరు కూడా అగ్రవర్ణ బ్రాహ్మణులే తప్పితే వేరే వాళ్ళు లేరు. మరి ఈరోజు పోయినసారి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉండే బండి సంజయ్ తర్వాత మళ్ళీ ఈసారి రామచంద్రరావుకి ఇచ్చినారు. రామచంద్రరావుకు ఒళ్ళంతా ఆ బ్రాహ్మణికల్ థాట్స్తో ఉంటున్నారు. మరి ఆయన కళ్ళు ఉండి చూడలేకపోతా ఉన్నాడు. మరి గుజరాత్లో బీసీ రిజర్వేషన్లో ముస్లింలను కలిపినారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ముస్లింలను అంటే ఇక్కడ ఒకే బీజేపీ వాదన ఏంటంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ పేరు మీద 42% తీసుకొస్తున్నారు. మరి బీసీ రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి కానీ ముస్లింలకు 10% ఎందుకు కేటాయిస్తున్నారు? దానికి మతతత్వ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం, అది సవరిస్తే మేము యాక్సెప్ట్ చేయడానికి కేంద్రం రెడీగా ఉందని చెప్పేసి మాట్లాడుతారు. ముస్లింలలోని కొన్ని తెగలు, అది దూదేకులు కావచ్చు, బుర్కా తుర్కోలు కావచ్చు, కాశీ తుర్కోలు కావచ్చు, వీళ్ళందరూ కూడా బీసీలకు వస్తారు. ఇప్పుడు కాదు, వాళ్ళు ఎప్పటి నుండో ఇప్పటికీ బీసీల్లో ఉన్నారు. కొత్తగా చేసింది ఏం లేదు. ముస్లిమ్స్ అంటే ఈ ముస్లిమ్స్ అంతా భారతదేశంలో పుట్టిన వాళ్ళు, పాకిస్తాన్ నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కాదు. దేశ విభజన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్న ముస్లింలు పాకిస్తాన్కు పోలే. మరి అందులోపల బీదో వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా నిజంగా కూడా కొంతమందికి అసలు చదువుకోవడానికి కానీ ఉద్యోగాల్లో కానీ దేంట్లో కూడా ఇంతవరకు రిజర్వేషన్ కల్పించలేదు. ఉన్న వాళ్ళు ఎవరైతే బీసీ లిస్టులో ఉన్నారో ఇప్పుడు కూడా, అంటే దేశంలో స్వాతంత్రం వచ్చి బీసీలకు రిజర్వేషన్ ఎప్పుడైతే కల్పించిందో అప్పుడే ఈ రాష్ట్రం లోపల ముస్లింలను కూడా పరిగణించడం జరిగింది. ఇది కొత్తగా చేస్తున్నది కాదు. జస్ట్ బీసీలను ఒప్పుకోవద్దంటే ముస్లింలను అనేది ఒక సాకుగా చూపించి ఈ రిజర్వేషన్లు బీసీలకి నొద్దు, కానీ జనాభాలో వాళ్ళు 63% ఉన్నారు బీసీలు. మరి 63% ఉన్న వాళ్ళకేమో 42% ఇస్తా అంటే వీళ్ళకు మింగుడు పడట్లేదు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీరు ఏదైతే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, గవర్నర్ దగ్గరికి దాని ఆర్డినెన్స్ పంపించారు, పెండింగ్లో ఉంది. గవర్నర్ కూడా న్యాయ సలహా కోసం కూడా కేంద్రాన్ని పంపించారు. ఒకవేళ ఈ ఆర్డినెన్స్ కూడా పాస్ కాకుండా యాక్సెప్ట్ చేయకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు ఏ విధంగా ముందుకు పోతారు? మేము ఏదైతే 42% అని అసెంబ్లీలో తీర్మానం చేసినామో దానికి కట్టుబడి ఉన్నాం. దాని ప్రకారంగా ఆర్డినెన్స్ గవర్నర్కు పంపించినాము. గవర్నర్ గారు అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఇంకా న్యాయ అధికారులను సంప్రదిస్తా ఉన్నారు. ఒకవేళ ఆయన గనక ధిక్కరిస్తే ఇంకోసారి పంపిస్తాం. లాస్ట్కు ఆయన తప్పకుండా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఒప్పుకోని పక్షంలో మేము ఏ విధంగా వెళ్ళాలో మా పార్టీ నిర్ణయం, మా ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని బట్టి తప్పకుండా దీన్ని అమలు చేసి తీరుతాము. బీసీ రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాము. ఎస్సీ కేటగిరీ కాదని 30 సంవత్సరాలుగా జటిలమైన సమస్యను ఇంకా జటిలం చేస్తా అంటే చాకచక్యంతో చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చేపట్టినారు. అదే కోణంలో ఈరోజు అంటే ప్రతిపక్షాలు కూడా అదే అంటున్నాయి. ఇప్పుడు ఏ విధంగా ముందుకు పోతారు? చేస్తాము, అమలు చేస్తామంటున్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ఏ విధంగా ముందుకు పోతారు? ఎందుకంటే చెల్లుబాటు కాని దాన్ని చేస్తామంటూ కూడా బీసీలను మోసం చేస్తున్నారు. స్పష్టంగా చెప్పమని చెప్పేసి ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ప్రతిపక్షాలు వాళ్ళు గోడ మీద పిల్లుల్లాగా ఇటంటే ఇటు అటంటే అటు మాట్లాడుతూ ఉన్నాం. మేము ఒక నిర్ణయంతో మాట్లాడుతూ ఉన్నాం. అందుగురించే కులగణన జరిగింది. మా చిత్తశుద్ధికి సంకేతం అదే. మేము కమిట్మెంట్తో ఉన్నాం. డెఫినెట్గా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే కులగణన చేసినాం. ఎవరెంతో వారికి ఆ వాటా ఇవ్వాలన్న ఉద్దేశంతో మా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటల ప్రకారంగా ఈరోజు మా కులగణననే ఈరోజు దేశం కూడా చేపడతా ఉన్నది. మోడీ గారి ప్రభుత్వం కూడా చేపడతా ఉన్నది. మరి మేము ఇవ్వమనడానికి మాకు ఒట్టిగానే బీసీలను మోసం చేయడానికైతే కులగణన చేయలే కదా. ఆ కులగణన చేసిన దాని ప్రకారంగానే బీసీ రిజర్వేషన్లను 42% పెంచినాం. ఎట్లా చేయాలి, ఎట్లా సాధించాలి అనేది
ఒక స్టెప్ ప్రకారంగా పోతా ఉన్నాం. ఈరోజు అందు గురించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ కనుక ఒకవేళ గవర్నర్ గారు ధిక్కరిస్తే తప్పకుండా మేము తిరస్కరిస్తే మేము తప్పకుండా దాని ప్రకారంగా నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, బాధ లేదు. పార్టీ నిర్ణయం ఏది ఉన్నదో దానికి కట్టుబడి ఉంటా. థ్యాంక్ యూ. మొత్తానికి ఏదైతే కులగణన అనేది కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంది. కాంగ్రెస్ ఖచ్చితంగా అయితే బీజేపీ కులగణన బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం బీజేపీ పార్టీకి ఇష్టం లేదు. మతతత్వ పార్టీ ఖచ్చితంగా బీసీలకు కాంగ్రెస్ న్యాయం చేసి ఈ రకంగానే కులగణన చేసింది. 42% రిజర్వేషన్ కల్పిస్తుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామంటూ కూడా కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.